నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు వరుసగా వైసీపీకి వెళ్ళిపోతారని టాక్ ఎందుకో వస్తుంది ఈ మధ్య. దానికి తగ్గట్టుగానే సాకే శైలజనాథ్ గారు వెళ్ళారు. ఇంక తర్వాత నుంచి ఇంకెవరన్నా వెళ్తూ ఉంటారు. ఇంక ఇది కంటిన్యూ అవుతుందన్నారు. ఉండవల్లి గారి పేరు కూడా వచ్చింది. కాకపోతే మరి అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. ఎప్పటి నుంచో కొంచెం ఏదో ఆ మార్గదర్శి కేసనో ఇంకోటనో మొత్తానికి ఆయన కొంచెం ప్రో వైసీపీగా కనిపిస్తూ వస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు నేను ఇలాగా అని అయితే చెప్పలేదు. మరి ఏది వాస్తవం? అసలు ఇంతకీ షర్మిల గారిని వీక్ చేయడానికే వీళ్ళందరూ ఇటు వస్తున్నారా? ఇది వైసీపీ తీసుకుంటుందా? అంటే దానికోసం వైసీపీ ప్రయత్నాలు ఉన్నాయా? ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అవి? ఏమి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ బలహీనపడిపోయింది. బలహీనంగానే కదా ఉంది. ఇప్పుడు షర్మిల గారి కొత్తగా బలహీనపరిచేది ఏమి లేదు. ఆ పార్టీలో నుంచి ఎవరు వచ్చినా ఏమి వచ్చినా పెద్దగా వైసీపీ ఉపయోగపడేది కూడా ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడేమి నెక్స్ట్ 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. ఫలానా ఆయన వచ్చేసాడు, మా పార్టీ ఫలానా నియోజకవర్గంలో బలంగా తయారవుతుంది అని చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎంతమంది వచ్చినా, కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ చాలామంది నాయకులు ఇటు టీడీపీకో అటు వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీ అంటే ఏమిటి? కాంగ్రెస్ రూపాంతరం చెందితే వైసీపీ అవుతుంది, అంతే కదా. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వైసీపీలోనే కదా ఉన్నారు. కొంతమంది ఎందుకో రాలేకపోయారు, అలాగే పాతగా కాంగ్రెస్లోనే ఉండిపోయారు. సరే, దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అంటే జగన్తో ఇమడలేకపోయామనో, లేకుంటే మనకి ఎందుకనో, పార్టీ మారడం ఎందుకనో వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. రఘువీరారెడ్డి గారు, ఉండవల్లి గారు, ఇట్లా కొంతమందికి రామచంద్రరావు గారు, ఇట్లా వైఎస్ గారితో ఎవరైతే చాలా అవినాభావ సంబంధం స్నేహం ఉన్నారో వాళ్ళు ఎందుకు రాలేకపోయారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఉండవల్లి గారు ఇది వస్తారని ప్రచారం జరుగుతుంది. ఉండవల్లి గారు ఇంతవరకు ఏం చెప్పలే నేను వైసీపీలో చేరతానని. ఇన్నేళ్లలో దాదాపు 10 ఏళ్ళు అయింది కదా. ఇన్నేళ్లలో ఆయన ఎప్పుడు నేను వైసీపీకి చేరతానని ఏం చెప్పలేదు. ఆయన ముక్కుసూటిగా నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పే మనిషిగా ఆయనకు పేరుంది. కాబట్టి ఆయన్ని భరించడం కూడా వైసీపీకి కష్టమే. ఆయన వైసీపీని భరించడం కూడా కష్టమే. ఎందుకంటే వైసీపీలో ఎవరికి పెద్ద వాయిస్ ఉండదు. ఎవరో 2-3 తప్ప ఏం మాట్లాడుతున్నారు. ఉండవల్లి లాంటి వాళ్ళు వస్తే నిజంగానే ఆ పార్టీకి ఒక ఇంటలెక్చువల్ హోదా వస్తుంది. అంటే ఇప్పుడు లేరా అంటే ఉండొచ్చు, కానీ ఉండవల్లి గారు ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది. కానీ ఆయన మాట్లాడే తీరు వేరే ఉంటుంది. ప్రతిదీ కూడా లాజికల్గా మాడతారు. ఆయన గుడ్డిగా పచ్చి తిట్లు తిట్టడము, వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము. ఎక్కువగా ఏం జరుగుతుంది? తిట్లు తిట్టుకుంటున్నారు వీళ్ళు లాజికల్గా ఎక్కడ మాడుతున్నారు? తిట్లే కదా తిడుతున్నారు. ఉండవల్లి గారు ఏం వస్తే ఏం జరుగుతుందంటే ప్రతిదీ ఒక తార్కికంగా మాడతారు. ఆయన ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని. కాబట్టి ఆయన్ని వైసీపీని కూడా ఆయన వైసీపీ చేసే తప్పులను కూడా చెప్పచ్చు రేపు. కాబట్టి వీళ్ళకి తప్పులు చెప్తే వీళ్ళు భరించలేరు. ఏ పార్టీ కూడా భరించలేదు అనుకో. తెలుగుదేశం వాళ్ళు భరిస్తారు, కానీ ఎవరు భరించలేరు. కాబట్టి ఉండవల్లి గారిని ఆ పార్టీ భరించలేకపోవచ్చు. ఇంకా రకరకాల వాళ్ళు చేరుతున్నారంటున్నారు. ఈ చేరే వాళ్ళతో పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాంగ్రెస్లో ఆల్రెడీ వాళ్ళు వీక్, సర్పంచ్గా కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పార్టీ బలం లేదు. బలం ఉంటే కదా గెలిచేదానికి. బలం లేని వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి రావడం వల్ల వైసీపీకి ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏముంది ఒరిగేదానికి, తరిగేదానికి? 4 మీరే 11 సీట్లకు ఓడిపోయారు. ఇంకా 4 ఏళ్ళు పైన ఉంది. ఈ 4 ఏళ్లలో చంద్రబాబు ఏమైనా తప్పులు చేసి మీకు అధికారం ఇవ్వాల్సిందే, కానీ మామూలుగా అయితే మీరెక్కడ ఇంకా పార్టీని గ్రోత్లోకి తీసుకెళ్తున్నారు? కానీ వెళ్ళిపోవడం ఒకటే చూస్తున్న పార్టీలో కొన్ని రాకలు కూడా కొంచెం సంతృప్తినిచ్చే విషయమే కదా. కాంగ్రెస్ నుంచి వస్తే ఉపయోగమేమి? టీడీపీ నుంచి, జనసేన నుంచి ఎవరైనా చేరారనుకోండి, అప్పుడు మనం అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి అధికారంలో లేని పార్టీకి జంప్ చేస్తే దాన్ని కొంత విశేషంగా చెప్పుకుంటాం. ఆల్రెడీ జీరోలో ఉన్న పార్టీలో నుంచి పూర్తిగా పాతాళంలో ఉంది ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు దాన్ని పైకి లేపడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే అది జనంలో లేదు. జనానికి ప్రత్యామ్నాయం లేదు. అంటే టీడీపీకి ఆల్టర్నేటివ్గా వైసీపీని చూస్తున్నారు. ఇంకా ఎక్కువ మాడితే రేపు జనసేన కూడా ప్రత్యామ్నాయం కావచ్చు, కానీ కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఆ దుస్థితికి చేరి అది మొత్తం కేడర్ అంతా వైసీపీలోకి వెళ్ళిపోయింది. షర్మిల గారిని ఊరికే జగన్కి ఏదో థ్రెట్ లాగా తీసుకొచ్చారు, కానీ ఆమె ఓడిపోయారు. అవేమైనా గెలిచారా? లేదు కదా. పోనీ రేపు పొద్దున్న స్థానిక ఎన్నికలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఒక 4 మున్సిపాలిటీలు, ఒక 10 సర్పంచ్ పదవులు ఏమైనా గెలుస్తుందా? ఏమీ గెలవదు, షూర్ అది. మరి గెలుపు అనేది దాదాపుగా దరిదాపుల్లో అసాధ్యము అనుకున్న పార్టీలో ఎవరు ఉన్నా కూడా ఏం లాభం? ఆ పార్టీని బలహీనపరిచేది ఏమీ లేదు. ఆల్రెడీ బలహీనంగానే ఉంది అది.
ఇప్పట్లో ఆ పార్టీని లేపడం సాధ్యం కాదు. షర్మిల గారు కూడా ఇప్పుడు ఏమైనా సైలెంట్గా ఏదో ప్రెస్ మీట్లకే పరిమితమైనారు తప్ప ఇంకొత్తగా ఆమె చేసేది కూడా ఏముంది, ఏమీ లేదు కదా. అవును. అందులోనూ జగన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఓన్లీ గెలుపు గుర్రాలకే అవకాశము నా పార్టీలో, నేను ఇంతవరకు ఇట్లా మొహమాటాలకి పోను అని కూడా చెప్పారు. ఎప్పటికి గెలుపు గుర్రాలు, ఎప్పుడు అయ్యేది అవి? 2029, చాలా టైం ఉంది. 2029 చంద్రబాబు గారు అదేదో జిఎస్టీ కూడా ఆయన జగన్ హయాంలో కంటే చంద్రబాబు హయాంలో జిఎస్టీ పూర్తిగా డౌన్ అయిపోతుంది అని ఒక టాక్ నడుస్తూ ఉంది. కాబట్టి మరి ఈయనేమో సంపద సృష్టిస్తానని అధికారం లేకొచ్చి ఉన్న జిఎస్టీని కూడా పోగొట్టాడు. కాబట్టి ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోయి చంద్రబాబే పగ్గాలు ఇవ్వాల్సిందే కానీ వైసీపీకి భవిష్యత్తులో ఇస్తే వీళ్ళు ఏదో గెలుపు గుర్రాలను తెచ్చుకుంటాము. ఎక్కడ గెలుపు గుర్రాలు, ఏ రకంగా గెలుపు గుర్రాలు అవుతాయి? కాంగ్రెస్లో పార్టీ నుంచి తెచ్చుకునే వాళ్ళు గెలుపు గుర్రాలు ఎలా అవుతారు? మీకు మీ పార్టీలోనే గెలుపు గుర్రాలు లేకుండా ఉంటే మళ్ళీ ఆ పార్టీ నుంచి తెచ్చుకుంటే ఎట్లయితారు? టీడీపీని కానీ జనసేనను కానీ అక్కడున్న నాయకత్వంలో నుంచి ప్రధానమైన వ్యక్తులు ఎవరైనా వైసీపీలో చేరితే దాన్ని విశేషంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ నుంచి చేరడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఒరిగేది లేదు, తరిగేది లేదు. కాస్త ఉపయోగం ఉన్న వ్యక్తులు అంటే ఉండవల్లి గారు లాంటి వాళ్ళు రావాలి, కానీ ఆయన సన్నిహితుల దగ్గర అన్నారంట, అంటే నేను ఇప్పుడు ఉన్న రాజకీయాలకి ఇవ్వలేను అని. ఎందుకు ఇవ్వలేరంటే ముక్సూటిగా మాడతారు, ఆయన తిట్లేరు, ఆయన ఏమైనా ఉంటే లాజికల్గా మాడతారు, కొంచెం ఇంటెలిజెంట్గా ఇంటెలెక్చువల్గా విషయాన్ని వివరిస్తారు. అట్లా వివరిస్తే వీళ్ళకి కోపం వస్తుంది. వైసీపీ వాళ్ళు వీళ్ళకి వివరించే వాళ్ళు కాకుండా తిట్టేవాళ్ళు కావాలా. తిట్లు అలాగే ఉన్నారంట. ఏం పెద్దగా ఏం మారారు ఈ మధ్య, ఏమైనా మాట్లాడుతున్నారు అంటే మారతారేమో భవిష్యత్తులో మనకు తెలియదు. కానీ కేవలం తిట్టడమే విమర్శ, తిట్టడమే రాజకీయ చర్చ అనుకుంటే దానివల్ల ప్రజలకి ఏమీ పెద్ద తేడా ఉండదు. ఇంకా ఎప్పుడు మారుతారబ్బా వీళ్ళు అనుకుంటారే కానీ సరే క్యాడర్ ఎప్పుడు బలంగానే ఉంటుంది. కానీ క్యాడర్ కాదు కదా, మీకు ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉందంటే అర్థమేమి? మీ క్యాడర్ ఇంకా మీరు క్యాడర్ని పట్టించుకోకపోయినా మీ క్యాడర్ బలంగా ఉంది, మీరు పట్టించుకుంటే ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు. టీడీపీకి వైసీపీకి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ ఎన్నికల నాటికి వాళ్ళకి అనుకూలం అనిపిస్తే ఆ పార్టీకి ఓటు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని తమ వైపు తిప్పుకుంటే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అంతేగాని మీ క్యాడరు వాళ్ళ క్యాడర్ నుంచి ఆడుకోరు టీడీపీ నుంచి మీరేం తెచ్చుకుంటారు, ఆడుకోరు వైసీపీ నుంచి వాళ్ళు ఏం తెచ్చుకుంటారు. మధ్యలో ఉండేవాళ్ళు అటు ఇటు డోలాయమానం ఉన్నప్పుడు 5-10% వీళ్ళు గెలిపిస్తారు ఎక్కడైనా కూడా. వాళ్ళు ఎటు వెళ్తే అదే విజయం, వాళ్ళు ఎటు వెళ్తే అటు ఉంటుంది. రైట్ సార్, ఓకే చూద్దాం. అంటే అసలు ముఖ్యంగా ఏంటంటే కొన్ని పార్టీలో డైరెక్ట్గా అలా చేరకపోయినా సలహాదారుల్ని నియమించుకున్నారు కదా, అలా సలహాదారులుగా పెట్టుకుని ఏమైనా ముందుకెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళని బాగుంటుంది పార్టీకి. కాకపోతే అదే నిజంగా అయితే ఎవరికి పార్టీకి నిజంగా అవసరం ఎవరో వాళ్ళు అవసరం లేదు, రాజకీయాలు చేసే వాళ్ళే కావాలంతే. వైసీపీలో 4 ఏళ్ళ తర్వాత మార్పు వస్తుందేమో మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే పెద్ద మార్పు ఏమి కనపడాలి. ఇంకా ఈవీఎంల ద్వారా తాము ఓడిపోయినామనే భ్రమంలోనే ఉన్నారు. జనం తమకు వ్యతిరేకంగా ఓటేసారని ఇంకా నమ్మకం కుదరడం లేదు వాళ్ళకి. అది నమ్మినప్పుడు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుంటారు. చివరిగా ఇంకొకటి సార్, అది కేఏ పాల్ గారు చాలా ఆహ్వానిస్తూ ఉన్నారు వైసీపీని ఈ మధ్య, మనం కలిసి వెళ్దాము రా, నేను ఎప్పుడైనా తిట్టుంటే తమ్ముడు మనసులో పెట్టుకోవద్దు, పెద్దగా పట్టించుకోవద్దని రమ్మంటున్నారు, కలిసి వెళ్దాం పోరాడదామని. పాత సినిమాలో ఆహుతి ప్రసాద్ గారి డైలాగ్ ఉంది, అదేమిటంటే ఇదే హీరో విలను కొట్టుకుని మధ్యలో కమెడియన్ మీద పడతారు అని. అట్లా కేఏ పాల్ గారు కామెడీ చేయడానికి తప్ప ఆయన ఏమి రాజకీయ పార్టీ, ఆయన ఊరికి ఎద్దేవా చేస్తూ ఉంటాడో సోషల్ మీడియాలో అదొకటి నడుస్తూ ఉంటుంది అంతే. కేఏ పాల్ గారు మాటలకు ఏం విలువ ఉంటుంది? ఆయన పోయి వైసీపీని ఆహ్వానిస్తే వైసీపీ చేరుతుంది దాంట్లోకి. పాల పార్టీలో వైసీపీ చేరినాక ఇంకా ఆ పార్టీ దుకాణం ఒక గాడ్రేజ్ తాళం తెచ్చుకొని తాళం వేసుకోవడం మంచిది. ఆ పార్టీ ఊరికే కామెడీగా అంటున్నాం కానీ అది ఎట్లా జరుగుతుంది? రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.